హరి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతాభాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత విభూతి యోగము 10వ అందులో క్రమంగా మనము 13 శ్లోకాల పర్యంతం వచ్చాం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్తాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ భవిష్యమే. నీవు పరబ్రహ్మవని, పరంధాముడవని, పరమ పావనుడవని, శాశ్వతుడవని, దివ్య పురుషుడవని, దేవతలలో మొదటివాడవని, నీకు పుట్టుక లేదని, మరి సమస్త ప్రపంచానికి ప్రభువు అని, నిన్ను దేవర్షియగు నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మొదలగు సమస్త ఋషులు స్తుతిస్తూ ఉన్నారు. మరియు ఆ ప్రకారంగానే స్వయంగా నీవు కూడా నాతో చెప్తూ ఉన్నావు. కాబట్టి అపార కరుణామూర్తివైనటువంటి హే కేశవ, నీ యొక్క విభూతులను ఎవరు కూడా ఉన్నదున్నట్టుగా యథాతథంగా పరిపూర్ణంగా తెలుసుకోజాలకున్నారు అని ఉత్తర శ్లోకంలో కూడా అర్జునుడు భగవంతునికి విన్నవించుకుంటున్నాడు. శ్లోకం చదవండి. సర్వమేతద్వృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. హే కేశవ అంటే ఓ శ్రీకృష్ణమూర్తి, యత్ మాం వదసి ఏదైతే నీవు నాకు చెప్తూ ఉన్నావో, ఏతత్ సర్వం ఇదంతయు కూడా ఋతం. ఋతం అంటే సత్యం. సత్యముకు ఋతముకు
ఆపాతత ఒకటే అర్థము, సత్యమన్నా ఋతమన్నా ఒకటే, కానీ కించిత్ భేదం కూడా ఉంది. ఋతం అంటే వ్యావహారిక సత్యము లేదా కర్మఫలాలకు ఋతం అని కూడా చెప్పబడింది. ఋతం వచ్చమే, సత్యం వచ్చమే అనే విధంగా మనము శాంతి మంత్రాల్లో చదువుకుంటాం. ఋతం పిబంతౌ అని కూడా కఠోపనిషత్తులో వచ్చింది. ద్వాసుపర్ణ సయుజ సకాయ అనేటువంటి చోట ఋతం పిబంతం. ఋతం అంటే కర్మఫలాలను అనుభవిస్తున్నటువంటి వారు అని ఈ విధంగా చెప్పింది. సత్యం అని అంటే పారమార్థిక సత్యము అని అక్కడక్కడ సందర్భాన్ని బట్టి అర్థం చేయాలి. అంతా ఒకే తీరుగా ఉండదు. ఒక్కోసారి వ్యవహారిక సత్యాన్ని కూడా సత్యమే అంటారు. ప్రకరణాన్ని బట్టి చూసుకోవాలి. నీవు ఏదైతే నాకు బోధిస్తున్నావో ఇదంతా కూడా ఋతం అంటే సత్యమైనదని మన్యే అంటే తలంచుచున్నాను. హే భగవన్, తే వ్యక్తిం అంటే నీ యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని దేవాహ దానవాహ నా విదుహు, దేవతలు కానీ దానవులు కానీ తెలుసుకోజాలరు. అంటే పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎవరి తరం కూడా కాదు. ఎవరు తెలుసుకున్నా కానీ మనుష్యులు కాబట్టి మనుష్యులలో బుద్ధి ఉంటుంది. భగవంతునికి బుద్ధి లేదు కదా. భగవంతునికి బుద్ధి లేదు అంటే మీరు ఏమనుకుంటారు? స్వామీజీ భగవంతుని తిడుతున్నాడు అనుకుంటారా? జీవులకు ఉపాధి అంతఃకరణము లేదా బుద్ధి అంటాం. కానీ భగవంతునికి ఉపాధి బుద్ధి కాదు. బుద్ధి అనేది పరిచ్ఛిన్నమైనటువంటిది. అయితే భగవంతుని యొక్క ఉపాధి ఏది అంటే మాయ. అతనికి మాయ ఉన్నది కాబట్టి పెద్ద ఉపాధి ఉన్నది. ఆ మాయా యొక్క కార్యము అవిద్య, అవిద్యలో ఒక కార్యమే అంతఃకరణం. కాబట్టి అంతఃకరణం పరిచ్ఛిన్నం ఉంటుంది, మాయా వ్యాపకం ఉంటుంది. వ్యవహారిక దృష్టితో బ్రహ్మం కంటే వ్యాపకం కాదు. కాబట్టి మనుషులకు బుద్ధి ఉంటుంది కాబట్టి అది పరిచ్ఛిన్నం ఉంటుంది. ఆ పరిచ్ఛిన్నమైనటువంటి బుద్ధితో వ్యాపకమైనటువంటి పరపరతత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు? అందుకని ఋషులు కావచ్చు, సిద్ధపురుషులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఎవరైనా కానీ సంపూర్ణంగా భగవంతుని యొక్క మహిమను తెలుసుకోజాలరు. కాకపోతే ఏక విజ్ఞానైన సర్వం విజ్ఞాతం భవతి అనేటువంటి సూత్రానుసారంగా ఒక తత్వాన్ని తెలుసుకుంటే మరొకటి తెలుసుకోదగింది ఉండదు. ఈ రూపం చేత భగవంతుని తెలుసుకుంటారు. కానీ అణువణువు భగవంతుని యొక్క ప్రతి దివ్య లీలలు, మహిమలు, విభూతులు అన్నీ తెలుసుకోగలరు. అందుకే అన్నాడు, నా విదుహు దేవాహ నా దానవాహ. దేవతలు తెలుసుకోరు, రాక్షసులు అసురులు కూడా తెలుసుకోరు. మరి ఎవరికి తెలుస్తుంది అంటే నీ మహిమ నీకే తెలుస్తుంది. కాబట్టి నీవే స్వయంగా నాకు నీ యొక్క విభూతుల గురించి చెప్పాలి అంటాడు. అదే చెప్తున్నాడు. 15వ శ్లోకం చదవండి. స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. భూత భావన, భూతములు అంటే ప్రాణులు, భావన అంటే భవనం అంటే ఉత్పత్తి, సృష్టి. సకల భూతాలను, సమస్త ప్రాణులను సృష్టించేటువంటి వాడువు. మరి భూతేశ, భూతానం ఈశ భూతేశ, సకల ప్రాణులకు నువ్వు పరిపాలించేటువంటి వాడు. మరి దేవదేవ, దేవతలకు కూడా దేవుడవు నువ్వు. ఎందుకంటే సకల దేవతలు కూడా పరమాత్మ యందు అధ్యస్థం ఉన్నారు. అందరికీ అధిష్టానం పరమాత్మ కాబట్టి అతడు దేవతలకు కూడా దేవుడు. హే జగత్పతే, నువ్వు జగత్తునకు నాథుడు ఉన్నావు. హే పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడమైనటువంటి హే కృష్ణ. ఆత్మానం ఆత్మన, తనను తన చేత అంటే ఆత్మను ఆత్మచేత, స్వయముగా త్వమేవ వేత్త, నిన్ను నీవే ఎరుగుదువు కానీ ఇతరులు ఎవ్వరు కూడా ఎరగజాలరు. దేవతలు కానీ, దానవులు కానీ, మనుషులు కానీ ఎవ్వరు కూడా నిన్ను యథార్థంగా తెలుసుకోజాలరు. యథార్థంగా తెలుసుకోజాలరు అంటే దాని తాత్పర్యం ఏంటి? శుద్ధ తత్వం ఏదైతే ఉందో అది తెలుసుకుంటారు. కానీ నీ యొక్క మాయాకార్యమైనటువంటి విభూతులు
ఇవి మాత్రం తెలుసుకోజాలరు. ఎందుకంటే పిండ బ్రహ్మాండాలు ఎన్నో లోకాంతరాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఎవరు తెలుసుకోగలరు? ఒక పరమాత్మ తప్ప. అయితే శుద్ధ చైతన్యం ఏదైతే ప్రత్యేక అభిన్న పరమాత్మ ఉన్నదో నీ యొక్క నిజస్వరూపంలో అది తెలుసుకుంటారు. కానీ ఈ దివ్య లీలలు విభూతులు మాత్రం అందరికీ తెలియవు. అందుకని హే పురుషోత్తమ అంటే పురుషానాం ఉత్తమ పురుషోత్తమ, సకల పురుషులలో అంటే ఈ సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోట్లు, పురంలో నివసించేటువంటి పురుషులు అంటే ఆత్మ జీవులు, వీళ్ళందరికంటే కూడా శ్రేష్ఠుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీ యొక్క మహిమలు నీకే తెలుసు కాబట్టి నీవే మాకు దయచేసి తెలియచేయాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా 16వ శ్లోకంలో వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్తం వ్యాప్య తిష్టసి. త్వం యాభిః విభూతిభిః ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టసి. నీవు ఏ ఏ విభూతుల చేత ఈ లోకాలన్నింటినీ కూడా వ్యాపించి ఉన్నావో ఆత్మ విభూతయ అట్టి నీ మహిమలు దివ్యాహ దివ్యములైనవి కదా. కాబట్టి ఆ మహిమలను అశేషంగా అంటే నిశ్శేషంగా సంపూర్ణంగా వక్తుం అర్హసి చెప్పుటకు నీవే అర్హుడవు. అందుకని నీవే నీ యొక్క విభూతులను గురించి చెప్పుము అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు అంటే అనేక విభూతులు ఉన్నాయి కదా నీయే, మరి ఆ విభూతులు ఏవేవో నాకు తెలిస్తే నిన్ను ఉపాసించడానికి వస్తుంది. అందుకని నేను ఏ నీ విభూతులను తీసుకొని నేను ధ్యానిస్తూ నేను ఉపాసన చేయాలి, అవి కొంచెం సంక్షేపంగా చెప్పండి. శ్లోకం చదవండి. 17 కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చించోసి భగవన్మయా. హే భగవన్, హే భగవంతుడా, మయా కేషు కేషు చ భావేషు చింత్యః అసి. మయా అంటే నా చేత, అస్మత్ శబ్దం, మయా ఆవాభ్యాం అస్మాభిః ఇట్లా నడుస్తుంది. నా చేత ఏ ఏ నీ యొక్క విభూతుల యందు నేను మనసును లగ్నం చేసి నిన్ను ఏ ఏ రూపాలు గలవాడుగా నిన్ను పూజించాలి, అర్చించాలి, ధ్యానించాలి, ఉపాసించాలి, చింతించాలి. అందుకని హే యోగిన్, ఓ యోగీశ్వరుడా, అహం త్వాం కథం సదా పరిచింతయన్ విద్యాం. నేను నిన్ను, అహం త్వాం నేను నిన్ను ఏ ఏ రూపముల చేత, కథం అంటే ఏ ఏ రూపములు గలవానిగా, సదా ఎల్లప్పుడూ పరిచింతయన్ అంటే ధ్యానం చేస్తూ చింతన చేస్తూ, విద్యాం అంటే తెలుసుకోనగలను. ఆ విభూతులను చెప్పండి. ఏ ఏ విభూతులను నేను తెలుసుకొని నేను ధ్యానించగలను అటువి చెప్పండి, అటువంటి విభూతులను చెప్పండి అంటారు. ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, రసోహం అప్సు కౌంతేయ ప్రభాసం సూర్యయోహో అంటూ 7వ అధ్యాయంలో కొన్ని విభూతులు చెప్పారు. మరి తపామ్యహం అహం వర్షం నిగృహనామ సృజామి చ అంటూ 9వ అధ్యాయంలో కూడా చెప్పారు కొన్ని విభూతులు. కానీ నాకు ఇంకా నీ యొక్క విభూతులను గురించి, నీ దివ్య లీలను గురించి నాకు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది, కొంచెం విస్తారంగా చెప్పండి అని అడుగుతున్నాడు. విస్తారేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయః తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. హే జనార్దన, జనైః అర్థ్యతే ఇది జనార్దన, సకల జీవుల చేత ప్రార్థింపబడేవాడు, కోరేవాడు. అందుకని జనార్దనుడు. లేదా జనాన్ కష్టాన్ అర్ధయతి నాశయతి ఇది జనార్దన, సకల జీవుల యొక్క కష్టాలను దుఃఖాలను నాశనం చేస్తాడు కాబట్టి అతనికి సకల జీవుల యొక్క దుఃఖాలను కష్టాలను నాశనం చేస్తాడు కాబట్టి అతనికి జనార్దనుడు
అని అంటారు. హే జనార్దన అని సంబోధిస్తూ ఆత్మనః యోగం విభూతించ, నీ యొక్క యోగ మహిమను మరియు విభూతులను, లీలా విభూతులను కూడా భూయః విస్తరేణ కథయ. భూయః అంటే మళ్ళీ, ఇంకా కూడా విస్తరించి, విస్తరేణ కథయ అంటే చెప్పుము. హి ఏలననగా అమృతం శృణ్వతః తృప్తి న అస్తి. మీ యొక్క వాక్యామృతాన్ని శ్రవణం చేస్తూ పానం చేస్తూ ఉంటే నాకు ఇంకా తృప్తి కలగడం లేదు అంటాడు. అంటే మీ యొక్క విభూతులను, మీ యొక్క లీలలను, మీ యొక్క మహిమలను వింటూ ఉంటే నాకు ఇంకా మనసు తృప్తి పడడం లేదు. అందుకని హే కృష్ణ ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, విస్తరించి చెప్పండి అని అర్జునుడు భగవంతుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శ్రీ భగవంతుడు ఇక తన యొక్క విభూతులను చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. హే కురు శ్రేష్ఠ అంటే కురువంశంలోన శ్రేష్టమైనటువంటి ఓ అర్జున. ఎందుకంటే కౌరవులు కానీ పాండవులు కానీ వీళ్ళిద్దరికీ మూల పురుషుడు ఎవరు? కురు మహారాజు. కురు మహారాజు వంశస్థులే కాబట్టి పాండవులు కూడా కౌరవులు అందరూ కూడా కౌరవులే, అంటే కురువంశీయులే. అందుకని కురువంశంలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ అర్జున, మే విస్తరస్య అంతః న అస్తి. నా యొక్క విభూతులను విస్తారంగా చెప్పమని అంటున్నావు కదా, ఎన్ని అని చెప్పాలి? అంతం లేదు వాటికి. ఎంత చెప్పినా కానీ అవి తరగవు. అన్ని మహిమలు ఉన్నాయి, అన్ని లీలలు ఉన్నాయి, అన్ని విభూతులు ఉన్నాయి. ఎన్నని చెప్పాలని. అందుకని వాటికి అంతం అనేది లేదు. కాబట్టి ప్రాధాన్యతః ఆత్మవిభూతయః కథయిష్యామి, నేను కూడా ప్రధానంగా ముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే నీకు చెప్తూ ఉన్నాను, నువ్వు శ్రద్ధగా విను అంటాడు. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపాన్ని, ఆయన లీలను ఎవరు వర్ణించగలరు చెప్పండి? స్వయంగా భగవంతుడే అంటున్నాడు, ఎన్నని చెప్పాలే, అనంతమైనటువంటి విభూతులు ఉన్నాయి, కానీ అన్నీ ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. ఒకటి సంక్షేపంగా ప్రధానమైనటువంటి కొన్ని మాత్రమే చెప్తాను, శ్రద్ధతో విను అంటాడు. ఇక్కడి నుంచి ఇక భగవంతుడు అధ్యాయ సమాప్తి పర్యంతం కూడా తన యొక్క విభూతులను చెప్తూ ఉంటాడు. అయితే లోకంలో అధికారి పురుషులు 3 రకాలుగా ఉంటారు. ఉత్తమ అధికారి, మధ్యమ అధికారి మరియు కనిష్ట అధికారి అని 3 రకాల మనుషులు ఉంటారు. అధికారుల్లోనే అనధికారులు ఎంతోమంది ఉన్నారు. అనధికారులు 99% అనండి, లేదా ఎంతన్నా అనండి. అనధికారులు అయితే ఉన్నారు. వాళ్ళకి కాదు కదా వేదాంత శాస్త్రం. ఇప్పుడు మనం వచ్చినాం సత్సంగం చేయడానికి, మనం వింటున్నాం, అంతే కదా. మనలో కూడా కొందరు ఉత్తమాధికారులు ఉంటారు, కొందరు మధ్యమాధికారులు ఉంటారు, కొందరు కనిష్టాధికారులు ఉంటారు. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విషయ పురుషులు, లౌకికులు, పామరులు, వాళ్ళంతా అనధికారులు. వాళ్ళ గురించి చెప్పడం లేదు. శాస్త్రం ఎవరికి చెప్పండి? శాస్త్రం అనేది ఎవరికి? ఎవరైతే అధికారి పురుషులు ఉంటారో వాళ్లకు శాస్త్రం. అనధికారులకు వాళ్ళు ఏం పశువుల్లాగా తింటారు, తిరుగుతారు, విలాసాలు చేస్తారు, వాళ్ళకు కాదు శాస్త్రం. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి వాళ్ళు శ్రవణం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతారో వాళ్ళ కోసం శాస్త్రం. పూర్తిగా అజ్ఞానులు, విషయ పురుషులు, పామరుల కోసం శాస్త్రము ఉపయుక్తం లేదు. వాళ్ళ కోసం కాదు శాస్త్రం. వాళ్ళు పశువుల్లాగా ఉంటారు, అంతే. పశువులకు శాస్త్రం ఏమో తెలుస్తుందా? ఇక పూర్తిగా ముక్తులైనటువంటి జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకు కూడా శాస్త్రం యొక్క ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ముక్తులే అయిపోయినారు, వాళ్ళకు కూడా శాస్త్రం యొక్క ఉపయోగం లేదు. ఎవరికి అంటే మధ్యతరగతి అధికారి పురుషులకు మాత్రమే మనలాంటి వాళ్లకు శాస్త్రం యొక్క ప్రయోజనం. అందువల్ల ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసుల్లో కూడా 3 రకాలుగా ఉంటారు. ఉత్తమ, మధ్యమ, కనిష్ట భేదం చేత. అటువంటి వారికి శాస్త్రము కూడా 3 విధాలుగా బోధించింది. స్వరూప లక్షణం చేత, తటస్థ లక్షణం చేత, అతద్వ్యావృత్తి లక్షణం చేత.
3 విధాలుగా బోధించాడు. ఉత్తమాధికారికి అయితే స్వరూప లక్షణం చెప్తాడు, మధ్యమాధికారికి తటస్థ లక్షణం చెప్తాడు, మరి కనిష్టాధికారికి అతద్వ్యావృత్తి లక్షణం చేత బోధిస్తుంది శాస్త్రం. అదంతా పెద్ద ప్రక్రియ అది. అవన్నీ చెప్పుకుంటే మనకు గంట కూడా సరిపోదు. అయితే ముఖ్యంగా ఇంత తెలుసుకోండి, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మరి కనిష్టాధికారులు ఉంటారు. ఆ అధికారి భేదం చేత ఇక్కడ భగవంతుడు కూడా తన యొక్క విభూతులను 3 భాగాలుగా విభజించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడే ఇప్పుడు 20 శ్లోకంలోనే పూర్వార్ధము ఉత్తమాధికారికి చెప్పింది ఉన్నది, ఉత్తరార్ధము మధ్యమాధికారికి చెప్పింది ఉన్నది. ఇక 21వ శ్లోకం నుంచి అధ్యాయ సమాప్తి పర్యంతము కనిష్టాధికారి కోసము చెప్పింది ఉన్నది. ఇప్పుడు భగవంతుడు తన యొక్క విభూతులను చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. 20. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. హే గుడాకేశ, గుడాకం అంటే నిద్ర, గుడాకేశ అంటే నిద్రకు ఈశుడవు, అంటే శాసకుడవు, అంటే నిద్రను జయించిన వాడు అని అర్థం. ఎందుకంటే అర్జునుడు శస్త్రాధ్యయనం చేసేటప్పుడు, శస్త్ర విద్యాభ్యాసం చేసేటప్పుడు రాత్రుల్లో కూడా నిద్రపోకుండా శస్త్రాభ్యాసం చేయాలి. చీకట్లో ఉండి బాణాలు కొట్టడం అభ్యాసం చేసేదంట. అంత జిజ్ఞాస అన్నమాట. జిజ్ఞాస అంటే గట్ల ఉండాలి. నిద్ర ఆహారాలు కూడా వదిలిపెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లాంటి జిజ్ఞాస ఉంటేనే విద్య మనకు ప్రాప్తమవుతుంది. సోమర్ధనంగా చేస్తావా, చూస్తావా, రేపు చేస్తావా అని ఇట్లా వాయిదాలు వేసి సోమర్ధనంగా ఉంటే వానికి విద్య ఎలా ప్రాప్తమవుతుంది? కాదన్నమాట. అందుకని నిద్రాహారాలు వదిలి అధ్యయనం చేయాలి, విద్యాభ్యాసం చేయాలి. అందుకని ఇక్కడ గుడాకేశ అనే శబ్దం చేత అర్జునుడు ఉత్తమ అధికారి అని సూచించినట్లయింది. సర్వభూతాశయ స్థిత అహం ఆత్మా అన్నాడు. నేను సకల భూతాల యొక్క ఆశయ స్థితుడను. ఆశయం అంటే ఆశరతే సర్వ కర్మణాం ఫలాన్ని అథవా వాసనాహ అని ఈ విధంగా చెప్పింది ఉన్నది. సకల కర్మలు ఏవైతే ఉన్నాయో మనం పూర్వజన్మలో చేసినవి కానీ ఈ జన్మలో చేస్తున్నవి కానీ ఇవన్నీ కూడా ఆ కర్మలు, కర్మ ఫలాలు, వాటి వాసనలు, సంస్కారాలు అన్నీ ఎక్కడుంటాయి? హృదయంలో ఉంటాయి. ఆశయం అవన్నీ కూడా హృదయంలో ఉంటాయి. అయితే నేను కూడా అక్కడే ఉంటాను, హృదయంలోనే ఉంటాను. 18వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయేశే అర్జున తిష్టతి, సకల భూతాల యొక్క హృదయంలో నేను ఉంటున్నాను అన్నాడు. ఇక్కడ కూడా ఆశయం అనంటే హృదయము. సకల భూతాల యొక్క హృదయములో అంతర్యామి రూపంలో నేను ఉంటున్నాను. అహం సర్వభూతాశయ స్థిత ఆత్మా అంటారు. భూతానాం అంటే భూతముల యొక్క ఆదిహీచ మధ్యంచ అంతః చ అహం. సకల భూతాల యొక్క ఆది అంటే ఉత్పత్తి స్థానము అంటే కారణము నేనే, మధ్యం అంటే స్థితి కారణము నేనే, మరి అంతం అంటే లయ కారణం కూడా నేనే. ఉత్పత్తి, స్థితి, లయం వీటన్నిటి కారణము నేనే అని భగవంతుడు చెప్పాడు. సర్వభూతానాం ఆశయే అంటే హృదయే, సకల భూతాల యొక్క ఆశయం నందు అంటే హృదయం నందు అంతర్యామి రూపేణ ప్రత్యేగాత్మ రూపేణ చ స్థిత ఆత్మ. ప్రత్యేగాత్మ రూపం చేత, ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేక అంటే లోన, ఆత్మ అంటే స్వరూపం. మన ఈ దేహాది సంఘాతములో ఉండి ఈ సంఘాతాన్ని అంతటి కూడా ప్రేరణ చేస్తూ దీన్ని అంతటినీ నడిపించేటువంటి వాడు ఆ అంతర్యామి అయినటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ. ఆత్మ అంటే చైతన్య ఆనంద ఘన. నేను చేతన రూపుడను, జడము కాదు. ఇప్పుడు ఈ వస్తువు ఉందనుకో, ఇది నేను మైకును అని దీనికి తెలుసా? దీన్ని నేను మైకును అని దీనికి తెలుసా? పోనీ నువ్వు నా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నావు అని నా జ్ఞానం అన్న దానికి ఉందా? లేదు. అందుకని దీనికి ఏమనాలి?
జడము అనాలి. జడం అంటే దాని జ్ఞానము దానికి ఉండదు, ఇతరుల యొక్క జ్ఞానం కూడా ఉండదు. ఇవన్నీ జడ పదార్థాలు, ఇవన్నీ ఎదురుగా ఉన్నాయన్నీ. కానీ నువ్వే చెప్పు కదా, నువ్వు దీనిలాగా జడం ఉన్నావా, నీకేం తెలియదా? తెలుసు కదా. అంటే జడం కాదన్నట్టే కదా. జడం కాదు. ఇప్పుడు దీనికి నేను మైకుననే జ్ఞానం లేదు, మరి నేను ఇక్కడ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నా అన్నటువంటి జ్ఞానం కూడా దీనికి లేదు. కానీ నీకు ఉందా లేదా? ఉంది కదా. మరి నువ్వు జడమా చేతనమా? చేతనము. చేతనం అంటే జ్ఞాన స్వరూపం అని అర్థం. చితి సంజ్ఞానే. కాబట్టి నేను చేతన రూపుడను, జడము కాదు. మరియు ఆనంద రూపుడను. నేను ఎట్లున్నా? ఆనంద రూపుడను. నువ్వే చెప్పు కదా, నువ్వు ఆనంద రూపుడు ఉన్నావా, దుఃఖ రూపుడు ఉన్నావా? ఎవరికి వాళ్ళే తెలుసుకోండి. ఆనంద రూపులు ఉన్నారా, దుఃఖ రూపులు ఉన్నారా? ఆనంద రూపులు ఉన్నారనే బ్రతకగలుగుతున్నారు. దుఃఖ రూపం మొత్తం దుఃఖమే దుఃఖం ఉన్నదనుకో బ్రతకరు కదా. ఆనంద రూపులు ఉన్నారు స్వయంగా. మరియు సద్రూపులు కూడా ఉన్నారు అని ఉపలక్షణంగా చెప్పుకోవాలి. సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము అయినటువంటి ఆత్మను నేనన్నాడు. ఇటువంటి ఆత్మ ఎక్కడున్నాను? సకల భూతాల యొక్క హృదయాల్లో ఉన్నానన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, పరమాత్మ సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి ఆ సచ్చిదానంద రూపుడు నీ హృదయంలో కూడా ఉన్నానని చెప్తున్నాడు. అంటే నువ్వు నేను వేరు కాదు, అంతటా ఉన్న నేనే నీ హృదయంలో కూడా ఉన్నా. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నది ఎవరు? ఇలా శరీరంలో పరమాత్మనే ఉన్నాడు. మరి ఇప్పుడు నువ్వు నేను వేరా కాదు, ఒకటే. ఇక్కడ ఏం చెప్పినట్లయింది అని అంటే మహావాక్యాన్ని చెప్పినట్లయింది. ఇక్కడ వేదంలోనైతే 4 మహావాక్యాలు ముఖ్యంగా చెప్తారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. 4 వాక్యాలు. ఇంకెన్నో మహావాక్యాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా 4 మహావాక్యాలు చెప్తారు. అట్లే భగవద్గీతలో కూడా మహావాక్యాలు ఉన్నాయి. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత 13వ అధ్యాయంలో వస్తుంది. అది కూడా మహావాక్యం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మహావాక్యం. అహమాత్మా కూడా కేశ సర్వభూతాశయస్థిత, ఇది కూడా మహావాక్యం ఉన్నది. సమోహం సర్వభూతేషు అని అక్కడ కూడా మహావాక్యం చెప్పినారు. నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ, అక్కడ కూడా మహావాక్యం చెప్పినాడు. ఇట్లా ఎన్నో చోట్ల జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని బోధించేటువంటి వాక్యాలు భగవంతుడు చెప్పాడు. ఇక్కడ అహం అంటే పరమాత్మ. ఆత్మ అనే శబ్దానికి ఇక్కడ వ్యాపకమైనటువంటి పరమాత్మను తీసుకుందాము. అహం అనే శబ్దానికి ప్రత్యేగాత్మను తీసుకుందాము. ఎందుకంటే సకల జీవుల్లో నేను 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 అనేటువంటి ఈ వ్యవహారానికి ఏది విషయం ఉన్నదో, అహం ప్రతీతికి ఏదైతే విషయం ఉన్నదో అది ప్రత్యేగాత్మ. ఇక ఆత్మ అనే శబ్దానికి ఆపులు వ్యాపని అనేటువంటి ధాతుతో కనుక తీసుకున్నట్లయితే ఆత్మ శబ్దము వ్యాపకార్థాన్ని ఇస్తుంది. మరి వ్యాపకమైనటువంటిది ఎవరు? పరమాత్మ. అందుకని ఆత్మ శబ్దం చేత పరమాత్మని తీసుకోవాలి, అహం శబ్దం చేత జీవాత్మని తీసుకోవాలి. ఈ సకల భూతాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉందో అదే నేను అని ఇక్కడ జీవభ్రమల యొక్క అభేదాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్జునునికి కాదు చెప్పేది, మనకే. ఏ అర్జున అని అక్కడ చెప్తున్నాడు కదా. అంటే సకల భూతాల యొక్క హృదయాల్లో ఉన్నది నేనే అంటాడు. అంటే అర్జునుని హృదయంలో కాదు, మన హృదయాల్లో కూడా ఉన్నది అతడే. మనకే చెప్తున్నాడు భగవద్గీత, ఎవరికో కాదు. అందుకని నీకు నాకు భేదం లేదు అని అభేదాన్ని చెప్పినాడు ఇక్కడ. ఇది ఉత్తమాధికారికి చెప్పినటువంటి బోధ. ఇటువంటి బోధ ఎవరికి తెలుస్తుంది అంటే ఉత్తమాధికారులు, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాళ్లకు, సాధన చతుర్థ సంపత్తి కలిగిన వాళ్లకు ఈ బోధ అర్థమవుతుంది. ఇక కొంతమంది మధ్యమాధికారులు ఉంటారు. ఇప్పుడు మొదలు చెప్పుకున్నది స్వరూప లక్షణం, ఇప్పుడు రెండవది తటస్థ లక్షణం చేత చెప్తూ ఉన్నాడు. అంటే ఉత్పత్తి స్థితి లయ కారణం ఎవరో అతడు పరమాత్మ అని మధ్యమాధికారికి బోధించినాడు. జన్మాద్యశ యతః అనంటూ బ్రహ్మసూత్రం చెప్తుంది. మరి యతో ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంత విషమిసంతే తద్ బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అనంటూ తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. ఉత్పత్తి స్థితి లయానికి కారణము నేనే అని, పరమాత్మనే. కాబట్టి మధ్యమాధికారికి అయితే ఇట్లా చెప్పాలి.
ఈ సృష్టి యొక్క ఉత్పత్తి ఎవరి వలనైతే జరుగుతుందో, మరి సకల జీవులందరూ ఎవరి అనుగ్రహం చేత జీవిస్తూ ఉన్నారో, మనుగడ సాగిస్తూ ఉన్నారో, మరియు ఎవరి యందు లయమవుతున్నారో అది పరమాత్మ అని ఈ విధంగా నెమ్మదిగా చెప్పాల్సింది ఉంటుంది. డైరెక్ట్గా నువ్వే బ్రహ్మం అని చెప్తే వానికి తెలియదు. అందుకని మధ్యమాధికారి కాబట్టి ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది. ఇక కనిష్టాధికారికి 21వ శ్లోకం నుంచి అధ్యాయ సమాప్తి పర్యంతం చెప్తాడు అనేక విభూతులు. అహం వాసుదేవ ఇది ధ్యేయ. కాబట్టి సకల భూతాల యొక్క హృదయాల్లో ఉన్నది సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపమైనటువంటి వాసుదేవుడనైనటువంటి నేనే ఉన్నానని తెలుసుకో అన్నాడు. హే గుడాకేశ అంటే జితనిద్ర ఇది ధ్యాన సామర్థ్యం సూచయతి. ఇప్పుడు నువ్వు ఉపాసించుటకు, ధ్యానం చేయుటకు నీవు సమర్థుడవు, అధికారివి అని చెప్పినట్లయింది ఇక్కడ. హే గుడాకేశ అని శబ్దం చేత. ఏవం ధ్యాన సామర్థ్యతో పక్షమానాని ధ్యానాని కార్యాన్ని తత్రాపి ఆదౌ ధ్యేయమాహ. ధ్యానం చేయుటకు, ఉపాసన చేయుటకు నువ్వు సమర్థుడవు అని గుడాకేశ అని శబ్దం చేత సంబోధిస్తూ, అధికారి అయినటువంటి నీవు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విభూతులన్నింటినీ కూడా ధ్యానం చేసి నువ్వు తెలుసుకుని నా యొక్క స్వరూపంలో నువ్వు ఉండడానికి సమర్థుడవు. అందుకనే నేను ఇప్పుడు అనేకమైనటువంటి ఉపాసనలు చెప్తూ ఉన్నాను, విభూతులు చెప్తూ ఉన్నాను అంటూ పరమాత్మకు తనకు అభిన్నంగా చెప్పి మహావాక్యాన్ని బోధించి మరి తర్వాత మధ్యమాధికారికి బోధించినాడు. అహమేవ ఆదిహీచ ఉత్పత్తి భూతానాం ప్రాణినాం చేతనత్వేన లోకే వ్యవహరీయమానానాం. లోకంలో చేతన రూపం చేత వ్యవహరింపబడినటువంటి సకల జీవులైతే ఉన్నారో వారందరికీ ఉత్పత్తి స్థానము నేనే అన్నాడు. మరియు మధ్యంచ అంటే స్థితి, అంతఃచ నాశః స్థితి కారణము నేనే, మరియు లయ కారణం కూడా నేనే. సర్వచేతన వర్గాణం ఉత్పత్తి స్థితి నాశ రూపేణ తత్కారణ రూపేణ చ అహమేవ ధ్యేయ ఇత్యర్థః. సకల భూతాల యొక్క ఉత్పత్తి స్థితి లయ కారణము నేనే అని ఈ విధంగా చెప్పినాడు. ఇటువంటి ఉత్తమ బోధ మనకు భగవంతుడు అందిస్తున్నాడు. మరి దీన్ని అందుకోవాలంటే మనకు అధికారం కూడా కావాలి, యోగ్యత కూడా కావాలి. అధికారం లేకపోతే ఈ చెవితోని విన్నట్టే వింటాము, ఈ చెవితోని వదిలేస్తాము. అధికారం కనుక ఉన్నట్లయితే అది మన హృదయంలోకి దిగి దాన్ని మనం జీర్ణించుకోగలుగుతాము. మరి అటువంటి అధికారం మనకు ప్రాప్తం కావాలి అని అంటే ఏం చేయాలి? సాధనలు చేయాలి. నామస్మరణ మొదలుకొని జపము, తపము, యజ్ఞాలు, దానాలు అన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండగా మన అంతఃకరణం శుద్ధిపడి ఇటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత మనకు ప్రాప్తమవుతుంది. అందువల్ల ప్రతి వారికి కూడా నామస్మరణ అవసరము, ఉపాసన అవసరము. ఉపాసన కూడా అందుకే చెప్తున్నాడు భగవంతుడు, చిత్త ఏకాగ్రత కోసము ఉపాసన చేయాలి, చిత్త శుద్ధి కోసము నామస్మరణ చేయాలి, యజ్ఞయాగాది కర్మలు నిష్కామంగా చేయాలి. ఇవన్నీ సాధనలు చెప్పినవి ఉన్నాయి. అందుకని మరి మన అంతఃకరణ శుద్ధి కోసము మన యోగ్యతానుసారంగా నామస్మరణ మొదలైనటువంటి చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క నామంలో చాలా పవర్ ఉంది, చాలా శక్తి ఉంది. ఎటువంటి కార్యాన్నైనా కూడా మనం సాధించగలం. అంతటి శక్తి భగవన్నామంలో ఉంది. ఒకసారి కబీర్ దాసు ఏదో గ్రామాంతరం వెళ్ళాడు, ఇంట్లో లేడు. ఆయన కుమారుడు ఉన్నాడు, కమాల్ దాస్ అని. కబీర్ దాస్ కుమారుడు కమాల్ దాస్ ఆయన ఉన్నాడు. అంతలో ఒక రాజు, అతనికి దురదృష్టవశాత్తు కుష్ఠు రోగం వ్యాపించింది ఆ రాజు. అయితే ఎన్ని ఔషధాలు ప్రయోగం చేసినా కానీ ఆ రోగము తక్కువైతలేదు. అప్పుడు అతడు అనుకున్నాడు, ఇక నా ప్రారంభ కర్మం ఇంతే ఉన్నది, ఇక నేను ఈ కుష్ఠు రోగంతోనే శరీరాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. సరే, ఎట్లాగూ మరణించాల్సిందే కదా. ఆ మరణం ఏదో కాశీలోకి పోయి నేను ఆ విశ్వనాథుని యొక్క సాన్నిధ్యంలోనే శరీరాన్ని వదులుతాను, ఆ పవిత్రమైనటువంటి గంగా తీరంలో నా శరీరాన్ని వదులుతాను. దాని చేతనైనా కానీ మళ్ళొచ్చే జన్మలనన్నా మంచి
శరీరం దొరుకుతుంది, ఉత్తమగతి ప్రాప్తమవుతుంది అని నిశ్చయం చేసుకున్నాడు. ఇక అతడు నేను కాశీకి వెళ్ళిపోతాను అని ఇక ఆ రాజ్యాన్ని అంతటిని కూడా మంత్రులకు సామంత్రులకు అంతా ఒప్పచెప్పి, అయ్యా మీరు యోగ్యులైనటువంటి రాజు ఎవరికైనా ఉంటే యువరాజుగా నియమించుకోండి, రాజ్యాన్ని చక్కగా పరిపాలించండి, ప్రజలకు ఏ విధమైనటువంటి దుఃఖాన్ని కలగకుండా చూసుకోండి, మీరు కన్నబిసుకోండి. నేను ఇదివరకు దగ్గర ఇంత దగ్గర ప్రజలను ఏ విధంగా నా కన్నబిడ్డల వల్ల చూసుకున్నానో ఆ విధంగా మీరు కూడా ప్రజలను చూసుకోండి, కాపాడండి అని అందరికీ చెప్పి ఇక తాను కాశీకి బయలుదేరి పోయినాడు. కాశీలో ఆ విశ్వనాథుని యొక్క దర్శనం కోసము పోతానని ఆ వీధి గుండా పోతూ ఉన్నాడు. ఈ కబీర్ దాసు ఇంటి ముందు నుంచే పోతున్నాడు. అప్పుడు కబీర్ దాసు లేడు, కమల్ దాసు ఉన్నాడు. అయితే ఆ రాజు అన్నప్పుడు రాజుతో పాటు అనేక మంది సేవకులు ఉంటారు, ఒక గుంపుగా పోతూ ఉన్నారు. అది కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అప్పుడు కమల్ దాస్ చూసి దగ్గరికి వెళ్ళి ఆ రాజు రథం మీద పోతున్నాడు, రాజు కదా, ఎవరు, ఎక్కడి రాజు, ఏం కథ, ఎందుకు వచ్చారు అని అడిగితే ఆ సేవకులు చెప్పారు, ఇట్లా మా ఫలానా దేశము, ఈయన మా రాజు ఉన్నాడు, ఆయనకు కుష్టి వ్యాధి సోకింది, ఇక అతనికి మరణం తప్పదని తెలుసుకొని కాశీలో మరణిస్తాను అని ఇక్కడికి చేరుకున్నాడు. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి మేము వెళ్తున్నాము అని అన్నారు. అప్పుడు ఆగండి 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 అన్నాడు కమల్దాస్. ఆగండి. ఆగినారు. ఏమిటి అంటే రాజును లోనికి తీసుకురండి అన్నాడు. ఆ కుష్టి వ్యాధి సోకినటువంటి రాజును లోనికి తీసుకురండి అన్నాడు. అప్పుడు లోనికి తీసుకొచ్చి కూర్చుండబెట్టినాడు. ఇక ఆ గంగా నది నీళ్లు చేతిలో తీసుకొని రామనామాన్ని 3 సార్లు ఉచ్చారణ చేసి రామ్ 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 అని ఆ రామనామాన్ని 3 సార్లు ఉచ్చారణ చేసి ఆ గంగా జలాన్ని అతని మీద ప్రోక్షణ చేశాడు. శరీరం అంతా ప్రోక్షణ చేశాడు. ఎప్పుడైతే ఆ గంగా జలాన్ని రామనామాన్ని ఉచ్చారణ చేస్తూ ప్రోక్షణ చేసినాడో అతని కుష్టి వ్యాధి నిలువున దిగిపోయింది, మొత్తం లేకుండా పోయింది, నామ మహిమ చేత. చూసారు. అప్పుడు కమల్ దాస్కు ఆయనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, రామనామంలో ఇంత పవర్ ఉన్నదా, ఇంత శక్తి ఉన్నదా అని ఒకవైపు ఆశ్చర్యం వేసింది, మరొక వైపు ఒక చిన్నగా సూక్ష్మంగా అహంకారం కూడా పుట్టింది కమల్ దాస్లో. చిన్నగా సూక్ష్మ అహంకారం కూడా వచ్చేసింది. అంటే నేను నామ మహిమను సిద్ధి పొందినాను, నేను సంకల్పం చేసింది అవుతుంది అని ఒక అహంకారం వచ్చేసింది. ఒకవైపు ఆనందం కూడా కలుగుతుంది, నేను రోగం నయం చేశాను కదా అని. ఇక కబీర్ దాస్ వచ్చాడు. 2-3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ తండ్రి అడగక ముందుకే, ఎందుకంటే ఇతనికి ఆ ఆనందం పట్టలేక ఎప్పుడు చెప్పాలి మా తండ్రికి, ఎప్పుడు చెప్పాలి అన్నట్టుగా కుతూహలంతో ఉన్నాడు. తండ్రి రాగానే చెప్పాడన్నమాట. అదే తండ్రి గారు, ఒక రాజు వచ్చాడు, అతని కుష్టి వ్యాధం సోకింది ఉండే, నేను రామనామాన్ని 3 సార్లు ఉచ్చారణ చేస్తూ గంగాజలాన్ని ప్రోక్షించగానే వెంటనే కుష్టి వ్యాధి నయమైపోయింది అన్నాడు. అప్పుడు కబీర్ దాసు పెద్దగా సంతోషాన్ని వ్యక్తం చేయలే, కొంచెం ఏమతి అన్నట్టుగానే ఉన్నాడు, సంతోషాన్ని వ్యక్తం చేయలే. అప్పుడు కమల్ దాస్ అన్నాడు, నాన్న, నేను చేసిన పని మీకు మంచిగా అనిపించలేదా, మీకు అంటే మీ ముఖంలో ప్రసన్నత కనపడతలేదు అంటే ఏం చెప్పక ఒక చిట్టి రాశాడు. ఒక చిట్టి రాసి ఒక లిఫాఫాలో పెట్టాడు, పాకెట్లో పెట్టి ఆ కమల్ కొడుకు చేతికిచ్చి, ఈ చిట్టి తీసుకొని నువ్వు తులసీదాస్ దగ్గరికి పోయి ఆ తులసీదాస్కు చూపెట్టు, ఈ చిట్టి నేను రాసిన ఈ లేఖ తులసీదాస్కు చూపెట్టు. అప్పుడు సరే నాన్న అని తండ్రి ఆజ్ఞ తీసుకొని తులసీదాస్ దగ్గరికి పోయినాడు. తులసీదాస్ దగ్గరికి పోయి ఆ ఉత్తరం ఇచ్చాడు. అందులో ఏం రాసిండు, కొడుకు చదవలే, ఎందుకు చదువుతారు, ఒకరు రాసింది ఇంకొకరు చదవకూడదు కదా, కొడుకు తెలియదు అందులో ఏం రాసిందో తెలియదు. ఆ తులసీదాసు చూపెట్టాడు. అందులో ఏమున్నదంటే, నేను ఇంత అయోగ్యుడైనటువంటి పుత్రుణ్ణి కన్నాను, నా వంశానికి కలంకం తెచ్చేటువంటి పుత్రుణ్ణి కన్నాను అని అందులో రాసిన్నది. ఆయన గట్లా నామనామ మహిమతోనే ఆయన కుష్టి వ్యాధిని పొడగొట్టిండు. నా కొడుకు కులఘాతకుడు అంటున్నాడు, కులనాశకుడు అంటున్నాడు. ఎట్లున్నది వాక్యం? అయితే అప్పుడు తులసీదాస్ చదువుకొని, ఆయన సర్వజ్ఞుడు ఉన్నాడు. అప్పుడు కబీర్ దాస్ సామాన్యుడు కాదు. మరి అటువంటి వాడు ఈ వాక్యం రాసినాడంటే
ఇందులో రహస్యం ఉంటుంది అని తెలుసుకున్నాడు. ఈ పిల్లవానికి కులఘాతకుడని ఎందుకన్నాడు అంటే ఇతనిలో ఏదో అహంకారం ఉన్నది, ఆ అహంకారాన్ని అణిచిపెట్టడానికి నా దగ్గరికి పంపించాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని అయ్యా కమల్దాసు, నువ్వు ఇక్కడే ఒక 2-3 రోజులు నా దగ్గరే ఉండు, తర్వాత పోదువు కానీ అన్నాడు. సరే అని అక్కడే ఉన్నాడు. ఇక తులసీదాస్ మహారాజు మొత్తం కాశీ పట్టణంలో అంత దండోరా వేయించాడు. ఏమనంటే కాశీ లోపల ఎంతమంది కుష్టు రోగులు ఉన్నారో అందరు కూడా రేపటి రోజుకు మా ఇంటి దగ్గర రావాలి అని దండోరా వేయించాడు. ఏమంటారు, చాటింపు చేశాడు. అప్పుడు తెల్లవారకల్లా 1000 మంది కుష్టు రోగులు వచ్చినారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అట్లా తులసీదాసు కుష్టు రోగులకు పిలిపించండి, అతడు మహా గొప్ప జ్ఞాని, మరి మహా భక్తుడు ఉన్నాడు, అతడు ఏదో చికిత్స చేస్తాడు బహుశా, అందుకే మనలందరినీ పిలిపించాడని 1000 మంది కుష్టు రోగులు వచ్చారు. అప్పుడు తులసీదాసు 500 మందికి ఒక బ్యాచ్ చేశాడు, 500 మందికి ఇంకో బ్యాచ్ చేశాడు, 500 మంది ఒక బ్యాచ్, 500 మంది మరొక బ్యాచ్ చేసి ఈ వచ్చిన మొదటి 500 మందికి అతడు గంగాజలం తీసుకొని రామనామాన్ని ఒక్కసారే అన్నాడు. అందరి మీద జలాన్ని ప్రోక్షించాడు. అందరి రోగాలు నయమైపోయినాయి, 500 మంది రోగాలు నయమైపోయినాయి. మళ్ళీ తెల్లారి మళ్ళీ 500 మందికి ఒకటేసారి నామస్మరణ చేసినాడు, రామ్ అన్నాడు, అంతే జల ప్రోక్షణ చేశాడు గంగా జలాన్ని. ఈ విధంగా 2 రోజుల్లో 1000 మంది యొక్క కుష్టు రోగాలు తగ్గిపోయాయి. అప్పుడు కమల్దాస్ కనిపించింది, నేను 3 సార్లు నామస్మరణ చేసిన అతనికి 3 సార్లు రామనామ ఉచ్చారణ చేసి గంగా జలాన్ని ప్రోక్షిస్తే ఒక్కని కుష్టి రోగం తక్కువైంది. ఈయన ఒక్కసారి నామస్మరణని చేసి 500 మందికి ఒకేసారి కుష్టి రోగాన్ని నాశనం చేసిండు. అబ్బా, నా యొక్క సిద్ధి తక్కువనే. ఈయన ముందు 3 సార్లు నేను ఉచ్చారణ చేయవలసి వచ్చింది, కానీ ఈయన ఒకేసారి ఉచ్చారణ చేశాడు రామనామాన్ని. అంటే నాకంటే ఇతడుగా గొప్పవాడే, ఈయన ముందు నేను తక్కువవాన్నే అని తెలిసింది అతనికి. తను తప్పు తెలిసింది. అంటే అతడు 3 సార్లు రామనామాన్ని ఉచ్చారణ చేసి ఒక్క కుష్టి రోగిని నయం చేస్తే ఈయన ఒక్కసారి నామస్మరణ చేసి 500 మందికి ఒకేసారి కుష్టి రోగాన్ని తక్కువ చేసిందంటే ఇతడు చాలా మహిమ గలవాడు, నేను ఇతని ముందు ఏమీ లేను అని అతనికి కొద్దిగా అహంకారం కొద్దిగా దిగింది. ఇక 2 రోజులు ఉన్నాడు. ఆ 1000 మందిని ఆ తులసీదాసు కుష్ఠరోగం నుంచి నివారణ చేస్తే అది చూశాడు. ఇక అతని ఆజ్ఞ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. మళ్ళా ఇంటికి పోయిన తర్వాత అప్పుడు కబీర్దాస్తో అన్నాడు, అక్కడ ఏమేమి జరిగింది అంటే ఇట్లా 1000 మందిని పిలిపించాడు, అందులో 500 మందికి ఒకసారి, 500 మందికి ఒకసారి ఒకేసారి నామస్మరణ చేసినాడు. భగవంతుని నామం ఒకేసారి తీసుకొని వాళ్ళ రోగాలు నివృత్తి చేశాడు అని అంటే అప్పుడు కబీర్దాసు అనుకున్నాడు, ఏమి నామం లోపల గింతే మహిమ ఉన్నదా, ఒకేసారి 1000 మందిని నివృత్తి చేయలేకపోయిందా అంటే ఇంకా నామ మహిమ అతనికి పూర్తిగా సిద్ధించలేదు అని అతడు కొద్దిగా ముక్కిరుచుకున్నాడు కొద్దిగా. అప్పటికి కూడా సంతుష్టుడు కాలే కబీర్దాస్. అప్పుడు ఏం చేశాడు, మళ్ళొక పత్రం రాసినాడు. పత్రం రాసి నువ్వు సూర్దాస్ దగ్గరికి పో, ఈ పత్రం తీసుకొని సూర్దాస్ దగ్గరికి పో అన్నాడు. అతడు కమల్దాసు ఆ లేఖ తీసుకున్నాడు, సూర్దాస్ దగ్గరికి పోయినాడు. ఆయన కళ్ళు లేవు, గుడ్డివాడు. ఎవరినైనా శబ్దం కాళ్ళ చప్పుడు విని శబ్దాన్ని బట్టి గుర్తిస్తారు ఎవరు వచ్చిండ్రు అని. ఎవరినైనా ఎవరు వచ్చారు అంటే చెప్పినాడు, నేను ఇట్లా కబీర్దాస్ యొక్క కుమారుణ్ణి, నా పేరు కమల్దాస్ అంటారు, మా నాన్నగారు ఒక లేఖ ఇచ్చి మీ దగ్గరికి పంపినారు అన్నారు. నాయన నాకైతే కళ్ళు లేవు, నేనైతే చదవలేను, ఆ లేఖ ఏదో నీవే విప్పి చదువు నాయన, చదివి నీవే వినిపించు అన్నాడు. అప్పుడు అది తీసి చదివినాడు. చదివితే అందులో ఆయన ఆ కబీర్దాసు యొక్క అభిప్రాయం ఏంది, లేఖ లోపల అక్షరాలు వేరే ఉన్నాయి, అభిప్రాయం వేరే ఉంది. ఆ అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. తన కుమారుని యొక్క అహంకారాన్ని దించడానికి నా దగ్గరికి పంపినాడు అని ఇతనికి అహంకారం వచ్చింది, ఇతనికి అహంకారం దించాలి అని నా దగ్గరికి పంపినాడు అని ఆ కబీర్దాసు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ఆ సూర్దాస్ అంటాడు, నాయనా ఇంకో గంగా నదిలో ఒక శవం కొట్టుకొస్తుంది, అది ఇప్పుడు
10 కిలోమీటర్ల దూరం మీద ఉన్నది ఆ శవం. అది వచ్చేసరికి నువ్వు గంగా నది ఒడ్డుకు పోయి తయారుగా ఉండు, అది రాగానే ఆ శవాన్ని తీసుకొని రా అన్నాడు. కమల్ దాస్కు ఆశ్చర్యం అనిపించింది. ఈయన ఇక్కడనే ఉన్నాడు ఇంట్లోనే, మళ్ళా గుడ్డివాడు, ఇతనికి గంగా నదిలో 10 కిలోమీటర్ల దూరం నుంచి కొట్టుకొచ్చేటువంటి ఆ శవం యొక్క సంగతి ఈయనకి ఎట్లా తెలిసింది అని అతనికి ఆశ్చర్యం అనిపించింది. అయినా కానీ మహాత్ముల యొక్క వాక్యం పాటించాలి అనుకున్నాడు. సరే అని గంగా నది తీరాన్ని పోయి నిల్చున్నాడు. నిల్చుకునేసరికి కాసేపట్లో ఆ పీనిగే శవం అది కొట్టుకొస్తూ ఉంది. ఓ, సూర్యదాస్ చెప్పిన శవం ఇదే అనుకున్నాడు. దాన్ని ఇట్లా ఆపి దాన్ని బయటకు తీసి దాన్ని సూర్యదాస్ ఇంటికి తెచ్చాడు. తెచ్చి పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత అప్పుడు సూర్యదాసు గంగా జలంలో చేతిలో తీసుకున్నాడు. తీసుకొని ఆ శవం దగ్గరికి వచ్చి రామ అనేటువంటి నామంలో ఎన్ని అక్షరాలున్నాయి? 2. ఆ రెండిట్లో రా అనుకుంటూ ఆ జలాన్ని ఇట్లా ప్రోక్షించడానికి మా అనలే, రామ అంటాడు కదా, రా అని అన్నాడు. ఇంకా మా ఉచ్చారణ చేయలే, ఆ జలాన్ని ప్రోక్షిస్తూ రా అన్నాడు అంతే. మొత్తం రామ్ రామ్ అనుకుంటూ శవం లేచింది. రామ్ రామ్ అని అనుకుంటూ శవం లేచి కూర్చున్నది. అప్పుడు కమల్ దాస్కు ఇక వినలేని ఆశ్చర్యం అనిపించింది. ఓరి బాబోయ్, నేను 3 సార్లు రామనామం ఉచ్చారణ చేస్తే ఒక్క వ్యక్తి యొక్క కుష్ఠరోగం పోయింది. ఆ తులసీదాసు ఒకసారి రామనామ స్మరణ చేస్తే 500 మందికి ఒకేసారి కుష్ఠరోగం నివారణ అయింది. ఈయన రామ లోపల పూర్తిగా నామ ఉచ్చారణ కూడా చేయలేదు, రా అన్నంత లోపలనే సచ్చిన శవం లేచి కూర్చున్నది. హాయ్ బాబోయ్, వీళ్ళు ఎంత సిద్ధ పురుషులు, ఎంతటి మహాత్ములు, ఆ నామం లోపల ఎంత మహాత్మ్యం ఉన్నది, ఎంత శక్తి ఉన్నది అని అప్పుడు పూర్తిగా అహంకారం నెరువున దిగిపోయింది ఆ కమల్ దాసు. దిగిపోయి ఇక అతనికి నమస్కారం చేసి అతని దగ్గర ఆజ్ఞ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కబీర్ దాస్ అన్నాడు, ఏం జరిగింది బిడ్డ అన్నాడు. నాన్న ఏమున్నది, రామనామాన్ని పూర్తిగా కూడా ఉచ్చారణ చేయలేదు, సగం రా అన్నాడు అంతే, సచ్చిన శవం లేచిపోకున్నది. అంటే తెలిసిందా బిడ్డ రామనామ మహిమ అన్నాడు. 2 సార్లు 3 సార్లు కాదు, ఒక్కసారి ఉచ్చారణ చేస్తేనే అది మనకు సిద్ధించాలి. అట్లా భగవన్నామస్మరణ చేయాలి. ఇంకా సూర్యదాస్ అయితే ఇంకా పూర్తిగా కూడా ఉచ్చారణ చేయలేదు. అంటే రామనామ మహిమ ఎంత గొప్పదో చూడండి అని అక్కడ చెప్పినాడు అన్నమాట. రామ అనేది సులభమైనటువంటి పేరు, కానీ దాన్ని జపం చేస్తే దానిలో ఒక దివ్యమైనటువంటి శక్తి ప్రాప్తమవుతుంది. అంత గొప్ప నామ మహిమ అన్నమాట. అందుకని మరి అటువంటి సిద్ధిని పొందాలి అని అంటే మనము నిరంతరంగా జపం చేయాలి. నిరంతరం ఎప్పటికీ రామ్ 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 నాలుకకు జీవకు అంటుకోవాలి రామనామం. మనకు ఎరగలేకుండానే రామనామం ఉచ్చారణ అవుతూ ఉండాలి, గట్లా కావాలి. ఆ విధంగా నామస్మరణ చేస్తే కానీ మన అంతఃకరణం శుద్ధిపడుతుంది, మన సంకల్పం నెరవేరుతుంది. మనకు ఏ మోక్షం అయితే కావాలో ఆ మోక్షం మనకు తప్పకుండా ప్రాప్తమవుతుంది. కాబట్టి ఈ విధంగా భగవంతుడు తన యొక్క విభూతులను ప్రారంభం చేశాడు. ఇక 21వ శ్లోకం నుంచి అధ్యాయ సమాప్తి పర్యంతము కనిష్టాధికారికి చెప్పేటువంటి విభూతులు ఉంటాయి. క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.